బంగారం Okay, so ee roju mana Josh program vachesindi Modern Educational Institutions in Ramachandrapuram. So let us move on to our first round. Taggedele. Okay, boys and girls, mana taggedele round laki ready ha? Full to Josh ga full to active undali. Mana show enti? మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మెయిన్ రోడ్ మీద కాకుండా ఏ సందర్భాల్లో సందులో మీరు వెళ్తారు? సత్యశ్రీ. మెయిన్ రోడ్ మీద నుంచి కాకుండా సందుల్లోంచి ఎలాంటప్పుడు వెళ్తావు నువ్వు? బైక్ మీద లవర్ ఉన్నప్పుడు సందుల్లో గుంటలు ఉంటాయని. మొత్తం గూగుల్ మ్యాప్స్ అంతా మైండ్ లో పెట్టుకుని మరీ వెళ్తున్నావారా బయటికి? గుంటలంట, సందులంట, లవర్ అంట. సుభాష్. మెయిన్ రోడ్ మీద కాకుండా సందుల్లో ఎలాంటప్పుడు వెళ్తావు నువ్వు? దమ్ము కొట్టడానికి సందులు అయితే వాళ్ళకి కనిపించాం కాబట్టి ఇవే తగ్గించుకుంటే మంచిది. అయిపోయారు నువ్వు, మీ సార్లు అక్కడే ఉన్నారు. నా పేరు శశిధర్. సో శశి, ఎలాంటి సందర్భాల్లో మెయిన్ రోడ్ మీద కాకుండా సందుల్లో వెళ్తుంటారు? మన లవర్ ఇల్లు సందులో ఉన్నప్పుడు. లవర్ ఇల్లా, లవర్ ఇల్లా? ఏదో కాదు, బ్రదర్ ఇల్లా సిస్టర్ ఇల్లా అలా చెప్పినవేంద్రా? కంటికి కనపడిన శత్రుతో యుద్ధం చేస్తున్నాడు. అంతేరా, అమ్మాయిలతో పెట్టుకుంటే యుద్ధం కాదు, మొత్తం అంది సంకనాకిస్తారు. ఓకే, నీ పేరు నాన్న? సువీద. నీ క్వశ్చన్ వచ్చేసి మెయిన్ రోడ్ మీద కాకుండా సందుల్లో ఎలాంటప్పుడు వెళ్తావు? మన లవర్తో లేచిపోవడానికి నా నిద్ర అయినప్పుడు. అయిన ఆడోళ్లకు ఇంత స్పీడ్ వరకు రాదు. లవర్ తో ఏం చేస్తావురా నువ్వు? లేచిపోవడానికి. లేచిపోతున్నావా? లేచిపోతావా? రెడీయా? నువ్వు సిద్ధమా? లేచిపోతాం, మమ్మల్ని ఎవరు ఆపలేరు. బాయ్స్ నుంచి ఎవరు వస్తున్నారు నెక్స్ట్? త్రినాథ్ సార్. ఎలాంటి సందర్భాల్లో సందులో తిరుగుతావు? కుక్కలు వెంట పడుతున్నప్పుడు. మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. ఎలాంటప్పుడు మీ బండిని క్లీన్ చేస్తారు? ఓకే, చెప్పమ్మా పేరు. దిస్ ఇస్ రవి. రైట్, ఎలాంటప్పుడు మీ బండిని క్లీన్ చేస్తారు? ఫస్ట్ టైం ఎలాంటి అమ్మాయి నా బైక్ ఎక్కుతా అన్నాడు. ఫస్ట్ దీన్ని క్లీన్ చేయాలి, తుప్పు పట్టింది ఆల్రెడీ. మండుతున్నట్టుంది. ఎలాంటప్పుడు మీ బండిని క్లీన్ చేస్తారు? నేను పెంచుకునే కుక్క నా బండి మీద టైర్ పోసినప్పుడు క్లీన్ చేస్తాను. అరే నిత్తు, ఎందుకు తన బండి మీద పోసావు? రెండు నీకు ఇష్టమైనవే. ఇష్టమైంది వచ్చి ఇష్టమైంది దాని మీద పోసింది, ఇక నీ మీద పోయలే, సంతోషించు. జశ్వంత్. ఎలాంటప్పుడు మీ బండిని క్లీన్ చేస్తారు? బండితో పాటు బురదలో పడినప్పుడు. ఏం చెప్పావురా? కాదురా, బండిని కడుక్కోవాలి, నిన్ను కూడా కడుక్కోవాలా? వాడు చెప్పేది బండితో పాటు బురదలో పడినప్పుడు అండి. వెరీ గుడ్ రా. ఐశ్వర్య. ఓకే ఐశ్వర్య, నీ మొహానికి ఏదో అంటుకుంది. అలా అందం నాకే అంటుకుంటాం. ఎవరన్నా చెప్పరేవా?
ఎలాంటప్పుడు మీ బండిని క్లీన్ చేస్తారు? కాకరట్టేసినప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందిరా కాకిరెట్ అనగా. ఒక రోజు ఇలానే రేణు నేను బయటకు వెళ్తాంటే రేణు నోరు తెచ్చి పైకి అని, కానీ రెట్ ఎక్కడ వేసింది తెలుసుగా నీకు? రెట్ ఎక్కడ వేసింది అని చూస్తే మొహం మీద ఎక్కడా కనపడలేదు. ఓకే ఐశ్వర్య, బండిని కడుక్కున్నావు తర్వాత? కడుక్కున్నా. ఇక బో ఇక మా వల్ల అయితలేదు. కౌశిక్, ఎలాంటప్పుడు నీ బండి క్లీన్ చేస్తావు కౌశి? వర్షాకాలంలో బురద పడిన. అరే నాకు డౌట్ రా, వర్షం పడితే అదే పోతుంది కదరా. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు, ఫుల్ జోష్ లో ఉన్నారని నాకు అర్థమైపోయింది. ఇంత జోష్ గా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం అద్భుతమైన గేమ్ ఆడబోతున్నాం. ఆ గేమే రోలింగ్ రాజా. సో లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. రైట్, మరి పార్టిసిపెంట్స్ వచ్చేసారు కాబట్టి ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్గా ఆన్ ఫీల్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాయ్స్, ఆర్ యు రెడీ? సో ఫీల్డ్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ ఫాలో మీ, కమ్ ఆన్. ఓకే రైట్, మరి రోలింగ్ రాజా గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ వచ్చేసాయి, అలాగే ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. ఆన్ ఫీల్డ్ అనుకున్నా ఆన్ ఫీల్డ్లో కూడా ఉన్నాం. సో రైట్, ఈ గేమ్ ఆడటానికి ఫస్ట్ వేరే టీం నుంచి 3 బాయ్స్ ముందుగా వస్తే ఫస్ట్ ఒక పర్సన్ ఈ గేమ్ ఆడతాడు. ఆ పర్సన్ ఇక్కడ రోలర్ ఉంది కదా, ఈ రోలర్ మీద కూర్చొని 2 లెగ్స్తో ఇక్కడ ఉన్న 2 రింగ్స్ ఆ 2 లెగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. సో ఈ రోలర్ని రోల్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఆ బ్లూ టబ్లో ఈ రింగ్స్ వేయాలి. కాలు కింద పెట్టకూడదు. ఈచ్ టీమ్కి 3 మినిట్స్ ఇస్తాం, ఈచ్ పర్సన్ 1 మినిట్. ఎవరైతే వాళ్ళకి ఇచ్చిన 3 మినిట్స్లో ఎవరైతే ఎక్కువ రింగ్స్ వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో మరి ముందుగా ఈ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్, ఆర్ యు రెడీ? రెడీ, కమ్ ఆన్. సో రోలింగ్ రాజా గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. 3, 2, 1 అండ్ గో. వెరీ నైస్, అంతే కూల్. సూపర్, ఏం ప్రాబ్లం లేదు. నీకు 1 మినిట్ టైం ఉంది. కాల్తో వేయాలి, చేత్తో కాదు. తిరుగు. నువ్వు కూడా హెల్ప్ చేయలేను పాపం. కూర్చొని వెయిట్ పెంచు. ఏంట్రా నేను ఇక్కడ ఆడుకుంటావా? Three, 2, 1, time up. సో రోలింగ్ రాజా గేమ్ ఆడడానికి నా టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. 3, 2, 1 అండ్ గో. ఏం కాదు, కాళ్ళు కింద పెట్టు, మళ్ళీ ఫస్ట్ కాల్ నుంచి ఆడిస్తాం. వెళ్ళాలి కలిగిరా. ఓకే, నా టీం నుంచి థర్డ్ పార్టిసిపెంట్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నాడు. 3, 2, 1 గో. చాలా స్లోగా ఆడాలి. పైకి లేపు. అరే నీ కాళ్ళు ఎప్పుడు గాల్లో ఉండాలి, నీ చూపు ఎప్పుడు తబలో ఉండాలి. వెయ్యిరా రాజా. 3, 2, 1 టైమ్ అప్. ఓకే, సో నా టీం నుంచి వచ్చిన 3 అద్భుతాలు గేమ్ ని ఎలా ఆడాయో, ఎంత స్కోర్ చేసాయో చూద్దాం. అండ్ 1, 2 and 3 టోటల్ గా 3 రింగ్స్ ని కలెక్ట్ చేశారు. మీ 3 అద్భుతాలు. 3 అంటే 3. ఇప్పుడు మా వాళ్ళు ఆడతారు చూడు. హలో, నువ్వు గెలవాలంటే నువ్వు చేయాల్సిన స్కోర్ 4. చూద్దాం. ఈజీ జుజుబి. ఓకే, రోలింగ్ రాజా గేమ్ ఆడటానికి నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. నీకు ఇచ్చిన 1 మినిట్లో నువ్వు కూడా ఎక్కువ వేయాలి. వాళ్ళు ఆల్రెడీ 3 వేశారు, మనం ముగ్గురం కలిసి 10 వేయాలరా. 3, 2, 1 గో.
మాటలు బాబు మన టైం ఎక్స్పెక్ట్ లేదు పాడేరా నువ్వు స్లో వెరీ గుడ్ అంతే 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 సూర్యుడు నేలకు నేరుగా అది దిగ వచ్చే నిప్పుల వర్షం తీరుగా అది అది అదే చేతోద్దు లేదు ఉందిలే మళ్ళీ రెండు తీసుకొని రావాలి నువ్వు ఆగద్దు 3, 2, 1 టైమ్ అప్. ఓకే రోలింగ్ రాజా గేమ్ ఆడడానికి నా టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు 3, 2, 1 గో వెరీ గుడ్ వెరీ గుడ్ నా టీం నుంచి థర్డ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు 3, 2, 1 గో అదే కమ్ ఆన్ వెరీ గుడ్ బాయ్స్ అదే అదే ఓకే రైట్ మరి మా టీమ్ బాయ్స్ రోలింగ్ రాజా గేమ్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళకి ఇచ్చిన 3 minutes లో మరి మా బాయ్స్ ఎన్ని రింగ్స్ ప్లే చేశారో ఎన్ని రింగ్స్ ఈ టబ్లో వేశారో చూద్దాం విల్ స్టార్ట్ విత్ 1 2 3 4 and 5 6 అది ఇప్పుడు మాట్లాడను అంతా డైరెక్ట్ అటాక్ రోలింగ్ రాజా గేమ్ ని రెండు టీమ్స్ నుంచి బాయ్స్ ఫినిష్ చేసుకున్నారు అండ్ మా టీం అబ్బాయిలు చేసిన స్కోర్ 3. వాళ్ళకి ఇచ్చిన 3 minutes టైంలో మా బాయ్స్ కలెక్ట్ చేసిన రింగ్స్ వచ్చేసి టోటల్ 1 కాదు 2 కాదు 3 కాదు 6 రింగ్స్. ఓకే రేణు ఫైనల్ గా అర్థమైపోయింది కదా నీ చేతిలో క్యాప్స్ వచ్చాయంటే యు ఆర్ ది రన్నర్స్ ఆఫ్ దిస్ గేమ్. సో బాయ్స్ టెన్షన్ ఏం లేదురా రేణు సైడ్ ఉంటే అంతేరా. మేము చాలా తెలివిగా ఎండ్ ఉంది కాబట్టి క్యాప్స్ గెలుచుకున్నాం రన్నర్స్ అయ్యాం కమ్ ఆన్. మా వాళ్ళకి చలి పుడుతుంది కాబట్టి టీ-షర్ట్స్ గెలుచుకున్నారు. సో ఫైనల్ గా వి ఆర్ ది విన్నర్ బాయ్స్ కమ్ ఆన్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ద టీమ్స్. బాధపడకండి అండ్ విన్నర్స్ కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని ఎప్పుడు అంటారు? ఏ శశికుమార్. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని ఎప్పుడు అనుకుంటావు? ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఒకేసారి బ్రేకప్ చెప్పినప్పుడు. ఎంత కష్టం వచ్చిందిరా నాన్న. అక్షయ. సో అక్షయ్ నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని ఎప్పుడు అనుకుంటావు? లవర్తో ఉన్నప్పుడు ఎక్స్ లవర్ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నప్పుడు. ఎందుకు అడుగు తింటానికా? దేవుడా మా అబ్బాయిల్ని కాపాడు తండ్రి. నీ పేరు? వినయ్. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని ఎప్పుడు అనుకుంటావు? పెళ్ళయి 3 రోజులైనా శోభనానికి ముహూర్తాలు లేనప్పుడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఎన్ని కష్టాలు రా పగోడికి కూడా రావద్దు. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు దాకా వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ కన్నా ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ కదా. శశికాంత్. సో నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని ఎప్పుడు అనుకుంటారు? అమ్మాయిల ముందు ఎదవైనప్పుడు. పేరు నాన్న? హర్షిత. నీ కష్టం పగోడికి కూడా రాకూడదని
ఎలాంటప్పుడు అనిపిస్తుంది? ఇంట్లో లవ్ మ్యారేజ్ ఒప్పుకున్న లవర్ లేనప్పుడు. అబ్బా, సువిధా ఈ కష్టం పగోడికి కూడా రాకూడదురా అని ఎప్పుడు అనుకుంటాం? ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎవరో స్లిప్ పెట్టిన దానికి మనం రాలేకపోవడానికి. అంటే స్లిప్ నీ మీదకి ఇసిరిందే అయింది అంతేనా? అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉండరు. రైట్, స్లిప్పులు పెట్టకరా, నాలాగా జెన్యూన్ గా చదువుకోరా. అబ్బో. సో తగ్గేదేల రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 10 రూపాయలు ఇచ్చి మీ కడుపు నిండేలా తినమంటే ఏం కొనుక్కుంటారు? వందన. ఫర్ సపోజ్ నీకు 10 రూపాయలు ఇచ్చి కడుపు నిండా తినమంటే ఏం కొనుక్కుంటావు? పానీపూరి. పానీపూరి. ప్యాజ్తో కడుపు నింపుకుంటావారా? 10 రూపాయలకి అది తప్పేం వస్తుంది? ససి. సో ససి 10 రూపాయలు ఇచ్చి కడుపు నింపుకోమంటే ఏం చేస్తావు? 10 రూపాయలకి ఎంత బిర్యానీ వస్తా అని తెప్పించుకొని తింటా. నీ బొందరా నీ బొంద. 10 రూపాయలకి బిర్యానీ ఏందిరా? తెప్పించుకుంటాను నేను. 10 రూపాయలకి బిర్యానీ తెప్పించు. నా పేరు శ్యామ్ వెంకట సాయి. సో శ్యామ్ 10 రూపాయలు ఇచ్చి కడుపు నింపుకోమంటే ఏం కొనుక్కుంటావు? నేను బెలూన్స్ కొనుక్కుంటా 10 రూపాయలు ఇస్తే. బెలూన్సా? ఏంటండి అరాచకం? ఏం చేస్తావు బెలూన్స్ తో? ఊదుకుంటూ కూర్చుంటాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఊదుకుంటూ కూర్చుంటాను. ఊదుకుంటూ కూర్చుంటావా? బుగ్గలు పడ్డాయి, నవ్వినాం. మై నేమ్ ఇస్ మాధురి. ఓకే, మాధురి వచ్చేసింది. ఒకసారి అందరూ వేసుకోండి. సో 10 రూపాయలు ఇచ్చి కడుపు నింపుకోమంటే ఏం చేస్తావు? 10 రూపాయలు డైరీ మిల్క్ కొనుక్కుని ఎవరికి చూడకుండా ఎవరికి పెట్టకుండా తినేస్తే నా కడుపు నిండుతుంది. ఏంటి మాధురి, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పావా లేకపోతే ఎస్ఏ క్వశ్చన్ చెప్పావా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు ఈ జీవితం లాగడం కష్టం అనిపిస్తుంది? సంతోష్. సో సంతోష్, ఎలాంటప్పుడు ఈ జీవితం లాగడం కష్టం అనిపిస్తుంది? బండిలో పెట్రోల్ అయిపోయినప్పుడు బండిని లాగడం జీవితం లాగడం కష్టం అనిపిస్తుంది. రమ్య. ఎలాంటప్పుడు ఈ జీవితం లాగడం కష్టం అనిపిస్తుంది? లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఇంట్లో వాళ్ళని పోషించడం. ఇంట్లో వాళ్ళని పోషించడం కూడా కష్టమేనారా? నీ బాధ్యత కదరా అది. నీ బాధ్యత కదరా అది. లవ్ మ్యారేజ్ కదండి. కిరణ్. గుడ్ బై లా కనిపిస్తున్నావు. నీ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటప్పుడు జీవితాన్ని లాగడం చాలా కష్టంగా అనిపిస్తుంది? ఎంత ట్రై చేసినా అమ్మాయి పడలేనప్పుడు. ఆహా, ఇందాక నుంచి నీ ఫోకస్ ఇక్కడ ఉంది అనుకున్నా, అక్కడ ఉందా? ఐశ్వర్య. ఎలాంటప్పుడు నీ జీవితాన్ని లాగడం కష్టంగా అనిపిస్తుంది? కాలేజ్ అయ్యాక జాబ్ చేసినప్పుడు. కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ చేసి జాబ్ వస్తే మంచిగా శాలరీ వస్తుంది, డబ్బులు సంపాదించేటప్పుడు. కార్తిక్. ఓకే, సో ఎలాంటప్పుడు ఈ జీవితం లాగడం కష్టం అనిపిస్తుంది? బ్యాంక్ అకౌంట్ లో జోబీలో డబ్బులు లేనప్పుడు. అబ్బా అవునరా, నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. చూసావారా మా అబ్బాయికి ఎంత కష్టం వచ్చింది? వాడిని చూస్తే నా కష్టాలు నాకు గుర్తొస్తున్నాయి. ఒరే, 10,000 చేయొచ్చు కదరా. ఏంట్రా, నీ ఫేస్ లోనే కష్టాలన్నీ ఉన్నట్టున్నాయి. సంజన. ఎలాంటప్పుడు జీవితాన్ని లాగడం చాలా కష్టంగా అనిపిస్తుంది నీకు? ఇంట్లో వాళ్ళు సంపాదించమని అడిగినప్పుడు. ఇంట్లో వాళ్ళు సంపాదించమని అడిగినప్పుడు. ఎందుకురా రోజు తిని కూర్చుంటున్నావా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి వచ్చేస్తున్నారు షోటు మోటు. ఇందేం బ్రో టైము? 12 అవుతుంది. 12 51 ఏం అట్లా వస్తున్నాయి? 12 అయింది, ఎంత అయింది? 12 అయింది. తీసామే అట్లాగా ఒక నిమిషం. ఫ్యామిలీ ఉన్నారు, ఆడ సీట్లు ఉన్నాయి. ఏంటి అవసరం ఆవిడ? నాకు ఏం అవసరం లేదు. 12 అయింది, 1 గంట అయింది. ఏమైంది? పోలీసులు కేసు నమోదు చేయలేదు. దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు అప్పుడు స్పందించారు. ప్రేమ జట్టుపై దాడి చేసిన దాచుకునే అదే కదా, ఏం చేస్తాను చూస్తానని. ఏం చేస్తాను? గుర్తించారు. నేను న్యూస్ అట్లా అంటారా?
చూస్తాను నా న్యూస్ పెద్ద చేస్తాను కూర్చో మడిచిన కూర్చోయి అట్లా అంటావా ఏం ఎన్ని నిన్ను పడతాను కనపాలేదు ఇదే పెద్ద చేస్తాను ఓకే అయ్యో రా ఏం చేస్తాను లే నువ్వు చూసు ఏమరా అంతసేపా ఓ పని చేద్దామా ఏమే ఉంటేనే కదా నేను చెప్తాను ఏం లేదు 10 నిమిషాలు మన రూమ్ కన్నా పోయిద్దాం అట్లాగా నేను వస్తాను మీ ఊరికి అట్లాగా రెండు చెప్తా అట్లాగా మీ ఊరికి నేను వస్తాను అయ్యో తినను ఏమి మా ఊరికి వెళ్తావు మా ఊరికి అట్లాగా ఊడిపోయింది చూడు బట్టను పోయింది నేనేస్తా అయ్యో నేనేస్తా ఏమో చేస్తా నువ్వు తినవు కూర్చో ఏమి ఏం చెప్పినా ఇప్పుడు ఊరికి ఏం చేస్తాను ఒక్క నిమిషం నువ్వు రా ఎక్కడ ఉంటారు బస్ స్టాండ్ కల్లా సర్కిల్లో టైం అవుతుంది అందుకు కాదు ఎంత అన్నది సార్ ఎట్లా పోవాలి చూపిస్తారా ఎట్లా పోవాలి సో వ్యూయర్స్ చూసారు కదా ఇలాంటి సూపర్ ఫెంటాస్టిక్ అద్భుతమైన ఎపిసోడ్స్ తో మళ్ళీ మీ ముందుంటాం. Until then stay tuned to ETV Plus. This is me Nitin Sangaps. This is Renu signing off. Bye guys.